వెల్కమ్ టు న్యూస్ 360. నా పేరు వైష్ణవి. నా ఊరు నా వార్త కార్యక్రమంలో ముందుగా అప్డేట్స్ చూద్దాం. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆదివాసీ మహిళలతో కలిసి నృత్యం చేసిన సీఎం అనంతరం డప్పు వాయించారు. ఆ తర్వాత అరకు కాఫీ ఉత్పత్తులను పరిశీలించారు. సీఎం చంద్రబాబు పలువురు ఎమ్మెల్యేలు కాఫీని రుచి చూశారు. అరకు కాఫీ మార్కెటింగ్ తదితర అంశాలపై అధికారులతో కలిసి అడిగి తెలుసుకున్నారు సీఎం. అందులో లంబాడీ నృత్యం కూడా ఒకటి. బంజార వర్గానికి చెందినటువంటి లంబాడీ నృత్యం ఎంతో విశేషమైనది. అరకు గ్రామంలో ఉద్భవించింది. పెద్ద లేదా చిన్న దాదాపు ప్రతి సమాజానికి ఒక సొంతమైనటువంటి సంస్కృతి ఉంది. అనంతరం రాష్ట్రపతి వర్యులు అక్కడ కూడా పెట్టారా? ఎక్కడెక్కడ పెట్టారో ఊరికే చూపి. యా తెలుగుదేశం ప్రభుత్వం వస్తానే నేను ఆ రోజు ఆదివాసీ దినోత్సవాన్ని జరపాలని ముందుకొచ్చి జీవో నెంబర్ 127 3/8/2018లో రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకోవాలనుకున్నాం, జరిపాం. కానీ ఇటీవల కాలంలో ఇది కూడా జరపకుండా నిలిపేశారు. మళ్లీ ఈ సాంప్రదాయానికి శ్రీకారం చుట్టిన పార్టీ ఎన్డీఏ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మన దేశానికే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఉండడం మనందరికీ గర్వకారణం. ఆవిడ్ని మీరందరూ ఒక స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక మామూలు మహిళ ఒక స్కూల్లో టీచర్గా పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు దేశానికి అధ్యక్షురాలు కాగలిగిందంటే అది గిరిజనులకుండే ఆదివాసులకుండే ప్రతిభ. ఆ స్ఫూర్తిని ఆదివాసులందరూ తీసుకుని మీరు కూడా ముందుకు సాగాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఆదివాసులు అనగానే శౌర్యం, సహజ ప్రతిభ, నైపుణ్యం కలిగిన వ్యక్తులు, ప్రకృతిని ఆరాధించేవాళ్లు. ఇప్పుడే ఏకలవ్యుడు ఇక్కడే ఫోటోలు కూడా తీసుకున్నా. ఏకలవ్యుడు నిషిద ట్రైబ్. ఎవరన్నా జీపీటీకి వెళ్తే అది చెప్తుంది ఏ ట్రైబ్ అని కూడా. ఒక గిరిజన కుటుంబంలో పుట్టి టీచరు లేకపోయినా కాదు అని నిరాకరించిన ఫోకస్ పెట్టాడు, విద్యను అభ్యసించాడు. ఎప్పటికీ ఒక ఆదర్శంగా నిలిచే వ్యక్తి ఏకలవ్యుడు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి వాడు గిరిజనలో పుట్టడం గిరిజన స్ఫూర్తికి ఇదొక నిదర్శనం. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ మున్సిపల్ స్టేడియంలో సీఎం చంద్రబాబు నాయుడు జెండా ఎగురవేయనున్నారు. కాకినాడలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, గుంటూరులో మంత్రి నారా లోకేష్, శ్రీకాకుళం జిల్లాలో మంత్రి అచ్చెన్నాయుడు జెండా ఎగురవేయనున్నారు. యువత నైపుణ్యాలను గుర్తించి వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే లక్ష్యంతో దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో స్కిల్ సెన్సెస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న స్కిల్ సెన్సెస్ విధి విధానాల రూపకల్పనపై స్కిల్ డెవలప్మెంట్ అధికారులతో మంత్రి సమీక్షించారు. స్కిల్ సెన్సెస్ పూర్తి చేయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. నిర్దేశిత సంబంధిత
ఇంటింటికి వెళ్లి ఆన్లైన్ విధానాల స్కిల్ సెన్సెస్ వివరాలు సేకరించి వారిలో నైపుణ్యాభివృద్ధికి చర్యలు తీసుకోవడం, ఉపాధి అవకాశాలు కల్పించడం, తద్వారా వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడం వంటివి ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఆధునిక సమాజంలో రోజురోజుకి కళాకారులు వారి తయారు చేయబడుతున్న కళాఖండాలు కనుమరుగవుతూ వస్తున్నాయి. ఎన్నో కళలు నేటి సమాజంలో కళలుగానే మిగిలిపోతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. యాంత్రిక జీవన విధానం, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త పుంతులు తొక్కుతున్న నేటి సమాజం పూర్వీకుల ఆచారాలు, అలవాట్లను మరిచి పాశ్చాత్య సంస్కృతి వైపు అడుగులు వేస్తున్నాయి. ఇలాంటి సమయంలో మట్టితో మాణిక్యాలు రూపొందించే కళ అంతరించిపోకూడదనే ఉద్దేశంతో ఆ గ్రామమంతా మన్నుతో అద్భుతాలు సృష్టిస్తుంది. మట్టి పాత్రల కోసం ప్రారంభమైన పాత్రల తయారీ సుమారు 3 దశాబ్దాలకు ముందు వివిధ కళాకృతి జీవనం పోసే ప్రక్రియ క్రమంగా విస్తరిస్తోంది. కళాకారులు వారి చేతులనే మంత్రదండాలపై మట్టితో అద్భుతమైన రూపులు తీసుకుంటున్నారు. అలా రూపొందుకున్న బొమ్మలే ఒక పల్లెకు జాతీయ స్థాయితో పాటు పేరు ప్రఖ్యాతలతో పాటుగా సౌందర్యాన్ని తెచ్చిపెట్టాయి. ఆ ఊరే కురబలకోట మండలంలోని గుంట ఊరు. ఇక్కడ కనిపిస్తున్న మట్టి కళాకృతులని ఏ మిషన్తోనూ చేసినవి కాదు. చెమటోడ్చి చేత్తో తయారు చేసిన అద్భుతాలు. పూర్వీకుల నుంచి వస్తున్న కళ అంతరించిపోకూడదని కొందరు నడుం పెట్టారు. అంతేకాకుండా ఓ గ్రామం అంతా మన్నుతో మణిమాణిక్యాల లాంటి కళాఖండాలు సృష్టిస్తున్నారు. అది అన్నమయ్య జిల్లాలోని కురబలకోట మండలంలో ఉన్న గంటావు.
ఈ గ్రామస్తులు ఎక్కువ మంది మట్టి కళనే నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. వీళ్లు చేసే మట్టి కళాకృతులు దేశ స్థాయిలో ప్రఖ్యాతిగాంచాయి. గంటా ఊరు టెర్రకోట బొమ్మలకు ప్రసిద్ధి. రాష్ట్రంలోనే కాకుండా దేశ విదేశాల్లో కూడా ఇక్కడి బొమ్మలకు గిరాకీ ఉంది. చేతివృత్తి కళాకారులు తయారు చేసే ఒక్కో వస్తువు అద్భుతమే అని చెప్పాలి. సాధారణంగా మనకు హైవేల పక్కన ఈ గంటా ఊరు బొమ్మలు దర్శనమిస్తూ ఉంటాయి. ఈ ఊరిలో మాత్రం ప్రతి ఇంటి దగ్గర టెర్రకోట బొమ్మలు కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటాయి. ప్రాణం లేకుండా నిర్జీవంగా ఉండే ఈ టెర్రకోట బొమ్మలు మనతో ఏవో భావాలు పంచుకుంటున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. మొదట్లో కేవలం టెర్రకోట పాత్రలు మాత్రమే తయారు చేసి ఈ ప్రాంతంలో వివిధ కళాకృతులు సృష్టించడానికి జీవం పోశాడు ఓ అధ్యాపకుడు. 1983లో రిషి వ్యాలీ స్కూల్ టీచర్ అయిన విక్రమ్ పర్చూరే చొరవతో ప్రారంభమైన ఈ కళ నేడు దేశ విదేశాల్లో ప్రాచుర్యం పొందుతోంది. 36 ఏళ్లుగా ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతూ జనాదరణ చూరుగంటోంది. ఈ గ్రామంలో దాదాపు 50కి పైగా కుటుంబాలు టెర్రకోట బొమ్మలు జీవనాధారంగా చేసుకున్నాయి. ఇక్కడ వందల సంఖ్యలో హస్త కళాకారులు ఉన్నారు. వీరందరికీ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన DRDA శిక్షణ కేంద్రం సహకరిస్తోంది. ఈ టెర్రకోట అనేది 2008లో DC హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కమిషనర్ హ్యాండీక్రాఫ్ట్స్ వాళ్ళు వీళ్ళకి ఒక స్కీమ్ని ఏర్పాటు చేసి ఆ స్కీమ్ ద్వారా వీళ్ళకి కొంత అవగాహన కల్పించి ట్రైనింగ్స్ ఇచ్చి డిజైన్ డెవలప్మెంట్ అయితేనేమి స్కిల్ అప్గ్రేడేషన్స్ అయితేనేమి ఇవన్నీ కూడా ఇచ్చి వీళ్ళకి మార్కెటింగ్ సపోర్ట్ అనేది కూడా వీళ్ళకి ఇచ్చారు. దాని తర్వాత మన DRDA వాళ్ళు DCH వాళ్ళు కొలాబరేషన్తో 2,75,00,000 విలువ చేసేటటువంటి ఈ కాంపౌండ్ని CFC బిల్డింగ్స్ మిషనరీస్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. హైవే పక్కన గంటా ఊరు ఉండడంతో బొమ్మల విక్రయాన్ని కూడా కలిసి వచ్చింది. కోల్కతా, గోరఖ్పూర్, ఢిల్లీ, అహ్మదాబాద్, లక్నో ప్రాంతాల నుంచి సైతం ఈ కళాకారులు బొమ్మలు తెప్పించి వాటికి మెరుగులు దిద్ది అందంగా తయారు చేసి అమ్ముతున్నారు. గతంలో గవర్నర్లుగా పనిచేసిన కుమిత్ బెన్ జోషి, కృష్ణకాంత్, రంగరాజన్ లాంటి వారి గ్రామాన్ని సందర్శించి కళాకారుల ప్రతిభను ప్రశంసించారు. ఈ కళాకారుల చేతిలో మట్టి పడితే అది మరో రూపం దాలుస్తుంది. అద్భుత కళాఖండంగా రూపుదిద్దుకుంటుంది. మట్టితో గౌతమ బుద్ధుడు, వెంకటేశ్వరుడు, వినాయకుడితో పాటు వివిధ దేవతలకు ప్రాణం పోస్తున్నారు. వివిధ రకాల జంతువులు, మనుషుల మట్టి శిల్పాలను సైతం ఇట్టే తయారు చేసేస్తారు. టెర్రకోట పాటలో పనిచేస్తాము. దానికి కావాల్సిన మెటీరియల్స్ వచ్చి చెరువులో 2 రకాల మట్టి తీసుకుంటారు. ఎర్ర మట్టి, నల్ల మట్టిని దాన్ని తెచ్చి కొట్టి దానికి ఇసుక మిక్సింగ్ వేసి మిషన్కి వేసి దాన్ని కొంచెం నల్లగా అయిన తర్వాత మళ్ళీ చక్రం వేసి అలా పోట్ తయారు చేస్తాము. అది ఒక 3 days 4 days ఆరిన తర్వాత దాన్ని పట్టిలో పెట్టి తయారు చేసి తర్వాత ట్రాన్స్పోర్ట్ చేస్తాం. వీళ్ళంతా కంటేవారి పనిలో నేర్చుకునేవారే అని అంటున్నారు. ట్రెండ్ను పసిగట్టి వ్యాపారం చేయడంలో ముందుంటారు. దేశంలోని వివిధ పట్టణాలు, నగరాల్లోని ఎగ్జిబిషన్లకు వెళ్లి ఉత్పత్తులను అమ్ముతారు. ఇక్కడ వీటి విలువ 20 రూపాయలుంటే విదేశాల్లో మాత్రం వీటికున్న డిమాండ్ ఆధారంగా 200కు పైగా పలుకుతోందని తయారీదారులు చెప్తున్నారు. ఈ ఎక్స్పోర్ట్ వచ్చి మన ఇండియా మొత్తము ఎక్స్పోర్ట్ అవుతుంది. రీసెంట్లీ నేషనల్ వైడ్ కూడా వీళ్ళు ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా వీళ్ళు ముందుకు వస్తున్నారు. వాళ్ళు కూడా వీళ్ళకి ఆర్డర్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదర్ కంట్రీస్లో ఎలా ఉంది డిమాండ్? డిమాండ్ బాగుంది సార్, చాలా బాగుంది.
అంటే ఇక్కడ పీస్ వీళ్ళు మాక్సిమం 100 నుంచి 200 చేశారంటే వాళ్ళు 600 నుంచి 800 వరకు వీళ్ళకి డిమాండ్ ఉంది. సంస్కృతి, పల్లె కళ, సంప్రదాయాలకు ప్రతిరూపంగా మట్టి బొమ్మలు తయారు చేయడాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. ఇక విదేశాల్లో సైతం ఈ టెర్రకోట బొమ్మలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రభుత్వం కూడా సహకరించి తోడ్పాటు అందించాలని కళాకారులు కోరుకుంటున్నారు. వైసీపీకి సీనియర్ నాయకుడు ఆలనాని రాజీనామా చేశారు. జిల్లా అధ్యక్ష పదవికి, ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వ్యక్తిగత కారణాల వల్ల ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి తన రాజీనామా లేఖను పంపారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కేఎల్ రావు పార్క్లో నగరపాలక సంస్థ నిర్మించిన ఇండోర్ స్టేడియంను పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రారంభించారు. స్టేడియం ప్రజల ఆస్తి అని, సొంత ఇంటిలా చూసుకుంటే భావి తరాలకు కూడా స్టేడియం అందించవచ్చని తెలిపారు. స్టేడియంను ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన అధికారులను ప్రశంసించారు. స్థానిక ప్రజల కోరిక మేరకు పార్క్లో అనేక సౌకర్యాలు కల్పిస్తున్నామని, పార్క్ను అభివృద్ధి చేస్తామని, అందులో భాగంగా ఇండోర్ స్టేడియంను నిర్మించినట్లు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. విజయవాడ నగరం పశ్చిమ నియోజకవర్గంలో మన పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారు, అలాగే జోనల్ కమిషనర్ గారు, అలాగే నాయకులు అందరూ ఈరోజు రావటం జరిగింది. మన కేఎల్రావు పార్కులో ఎప్పటి నుంచో ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలందరూ వాళ్ళ కోరిక మేరకు ఈరోజు స్విమ్మింగ్ పూల్ డెవలప్మెంట్ కానీ, అలాగే పార్క్ డెవలప్మెంట్ కానీ, అలాగే ఇండోర్ కోర్టు, ఇది మనకి పశ్చిమ నియోజకవర్గంలోన ఇండోర్ కోర్ట్స్ కానీ అలాగే స్టేడియంస్ కానీ లేకుండా పోవటం మూలన దూరభారం వెళ్లాల్సిన పరిస్థితి మన పశ్చిమ నియోజకవర్గం ప్రజలకి ఉండటం జరిగింది. ఆ ఒక్క కారణంగా ఇండోర్ కోర్ట్ అన్నది ఇక్కడ ఒకటి ఏర్పాటు చేస్తే ప్రజలు చక్కగా ఆడుకోవటానికి వాళ్ళకి సౌకర్యంగా ఉండాలన్న ఒక ఉద్దేశంతో ఈ ఇండోర్ కోర్టు నిర్మించడం జరిగింది. చాలా చక్కగా దీన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ, అలాగే ఇంకా పార్క్ డెవలప్మెంట్ చాలా పనులు ఇంకా పెండింగ్ ఉన్నాయి. అవన్నీ ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో అవన్నీ పూర్తవుతాయని నేను ఆశిస్తున్నాను. అలాగే ప్రజలు కూడా ఇది గవర్నమెంట్ ఆస్తి, కార్పొరేషన్ ఆస్తి అని అనుకోకుండా మన ఆస్తి అన్నట్టు ఫీల్ అయ్యి దీన్ని నీట్గా మెయింటెనెన్స్ చేసుకోవాలి, నీట్గా దీన్ని వాడుకోవాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం కల్పించిన మీడియా మిత్రులందరికీ కేఎల్ రావు గారి ఆవరణలో కేంద్ర ప్రభుత్వ నిధులతో వాకింగ్ ట్రాక్ కానీ, ఈ స్టేడియం కానీ, బ్యాడ్మింటన్ స్టేడియం కానీ ఇవన్నీ కడతాం. తర్వాత టాయిలెట్స్ ఇంప్రూవ్ చేయడం అంతా కూడా చేశారు. చాలా సంతోషం. నేను ఎమ్మెల్యే అయినాక లోగడ పనిచేసినట్టున్నారు, కానీ ఎమ్మెల్యే అయ్యేటప్పటికి ఇప్పుడు పూర్తి చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. దీనికి సహాయం చేసిన ఇంజనీర్లకి, మున్సిపల్ కమిషనర్ గారికి, జోనల్ కమిషనర్ గారికి వాళ్ళందరికీ కూడా నాకు అభినందనలు చెబుతూ, ఈ కోర్టుని జాగ్రత్తగా సొంతంగా ఇందాక మేయర్ గారు చెప్పినట్లుగా వారి సొంత ఇంటిలో ఉన్న కోర్టులాగా వాడుకొని ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ చేసుకుంటూ ఉంటే భావితరానికి బాగా ఉపయోగపడుతుంది. పార్కును కూడా ఇంకా అభివృద్ధి చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఇదేంటంటే అందరూ పీపుల్, సివిల్ సొసైటీ కూడా పార్టిసిపేట్ చేస్తే కానీ ఇవన్నీ పార్కుల్లో కానీ ఇంకోటి కానీ ఏదైనా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే గవర్నమెంట్ వస్తుంది, గవర్నమెంట్ వాళ్ళు ఎవరో చేస్తారని అనుకోకూడదు. ఎమ్మెల్యే వస్తారు, మేయర్ వస్తారు, కమిషనర్ గారు వస్తారు కాదు. వాళ్ళకి ఉండే పరిమితులు వాళ్ళకి చాలా ఉంటాయి.
ఇక్కడ వాడుకునే వాళ్ళందరూ కూడా శ్రద్ధ తీసుకొని జాగ్రత్తగా దీన్ని కాపాడుకోవాల్సిందిగా ఒకసారి మనవి చేసి సెలవు తీసుకుంటాం. మంత్రి నారాయణతో నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్ ఆనం అరుణమ్మ, వైసీపీ నేత ఆనం విజయ్ కుమార్ రెడ్డిలు భేటీ అయ్యారు. నెల్లూరులోని నివాసంలో మంత్రి నారాయణను ఆనం విజయ్ కుమార్ రెడ్డి, అరుణమ్మ దంపతులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. త్వరలో జరగనున్న జిల్లా పరిషత్ సమావేశాలకు రావాలంటూ మంత్రి నారాయణను ఆహ్వానించారు. జిల్లా పరిషత్ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ఆనం అరుణమ్మ మంత్రితో సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు జిల్లా పరిషత్ అభివృద్ధికి బాటలు వేసే క్రమంలోనే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణను కలవడం జరిగిందని, ఎప్పటికీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి విధేయులుగా ఉంటూ వైసీపీలోనే కొనసాగుతామని, పార్టీ మారే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. నడకలో రాజసం, ఆహార్యంలో గాంభీర్యాన్ని నింపుకొని చూడముచ్చటగా కనిపించే ఒంగోలు జాతి గిత్త నేడు అస్తిత్వం కోసం పోరాటం చేస్తోంది. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ జాతి చాలా పురాతనమైనదని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. హారప్ప, మోజందారో నాగరికతల్లోనూ మూపురం కలిగిన ఎద్దుల చరిత్ర కనిపిస్తోంది. శివుని వాహనంగా కనిపించే నంది విగ్రహాలు కూడా ఒంగోలు జాతికి దగ్గరగా ఉంటాయి. ఇంతటి పురాతన చరిత్ర కలిగిన ఈ జాతి స్వదేశంలో నానాటికి సన్నగిల్లుతోంది. అంతరించిపోతున్న ఈ జాతిని పరిరక్షించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాయి. ఈ జాతి పుట్టుపూర్వతాలేమిటో ఓసారి అవలోకిద్దాం రండి. ఒంగోలు జాతి గిత్తలు ఎంతో పురాతనమైనవని చరిత్రకారులు అంటున్నారు. హరప్ప, మొహంజదారో నాగరికతల్లోనూ మూపురం కలిగిన ఎద్దుల చిత్రాలు కనిపిస్తాయి. ఇంతటి పురాతన చరిత్ర కలిగిన ఈ జాతి స్వదేశంలో నానాటికి సన్నగిలుతోంది. బలమైన దేహంతో కనిపించే ఒంగోలు గిత్తలు ఒక్కసారి రంకి వేసి కథన రంగంలోకి దిగితే ఇక అంతే. పౌరుషానికి మారుపేరిన ఈ గిత్తలు ప్రకాశం జిల్లా సొంతం. ఒంగోలు జాతి గో సంతతి సైబీరియా ప్రాంతంలో పుట్టి ఆర్యుల ద్వారా భారతదేశంలో ప్రవేశించి ఆ తర్వాత దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో గుండ్లకమ్మ, మూసి, ఆలేరు పరివాహక ప్రాంతంలో స్థిరపడ్డాయని కొందరి వాదన. ప్రస్తుతం ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కర్నూలు జిల్లాలో ఇవి కనిపిస్తుంటాయి. పురాతన ప్రాశస్త్యం కలిగిన ఒంగోలు జాతి బ్రెజిల్లో వెలుగులింతోంది. సొంత గడ్డపై మాత్రం మనుగడ కోసం పోరాడుతోంది. 2012 పశుగణన ప్రకారం భారతదేశంలో ఈ జాతి సంఖ్య 6,34,000 మాత్రమే. అయితే మన ఆంధ్రప్రదేశ్ లో మాత్రం 5,79,000 ఎద్దులు మాత్రమే ఉన్నాయి. అందులోనూ మేలు జాతి సంఖ్య కొన్ని వేలు మాత్రమే అని చెబుతున్నారు. వ్యవసాయంలో ఆధునిక యంత్రాలు రావడంతో పశువుల అవసరం లేకుండా పోయిందని, అందుకే ఈ జాతికి ఆదరణ తగ్గిందని రైతులు అంటున్నారు. గతంలో పశువుల పేడ, మూత్రాలను పొలంలో ఎరువుగా ఉపయోగించేవారు. ఇప్పుడు రసాయనిక ఎరువుల వాడకం కూడా పెరిగిపోయింది. 1858లో నెల్లూరు కలెక్టర్ తొలిసారిగా ఒంగోలు జాతి పశు ప్రదర్శన ప్రారంభించారు. ఒంగోలు జాతి రక్షణ కోసం ప్రతి గ్రామంలో కొంత భూమిని పశుగ్రాసం కోసం వదలాలని 1867లో బ్రిటిష్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. స్వాతంత్ర్యం వచ్చాక పాలకులు ఈ జాతి పశువులను రక్షించే ప్రయత్నాలు చేయకపోవడంతో ఆదరణ కరువైంది. దీంతో ఈ జాతి తన అస్తిత్వాన్ని నిలుపుకునేందుకు పోరాటం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ దశాబ్దంలో ఒంగోలు జాతి గోవుల పెంపకం బాగా పెరిగిందని చదలవాడ పశు ఉత్పత్తి క్షేత్ర డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ రవి అన్నారు. అంతేకాకుండా చాలా మంది గోవును పవిత్ర జంతువుగా పూజించడం బాగా పెరిగిందని, దీంతో సంపన్నులు కూడా ఒక గోవును పెంచుకోవడం అలవాటు చేస్తున్నారని చెప్పారు. ఇక ముఖ్యంగా ఒంగోలు జాతి పశువులు అభివృద్ధి కోసం ఏర్పాటు చేసినటువంటి ఫామ్ ఇది. ఇక్కడ గతంలో 200 ఆవులు మెయింటైన్ చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి సంస్థ. తదుపరి రాష్ట్రీయ గోకుల్ మిషన్ కింద ఈ
ఫామ్ని డెవలప్ చేయడం వల్ల ఈ క్యాటిల్ స్ట్రెంత్ పెంచుకుంటూ వచ్చి ఇప్పుడు 312 వరకు మన ఆవులు కోడిదోళ్ళు ఇక్కడ ఉన్నాయి. ఈ ముఖ్యంగా ఒంగోలు జాతి ప్రాశస్త్యం ఈ ప్రాంతంలో గుళ్ళకం పరివాహ ప్రాంతాలు అభివృద్ధి చెందింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అదేవిధంగా ఏపీఐఎల్ అనే సంస్థ ద్వారా దీన్ని నిర్వహించబడుతుంది. అయితే ఒంగోలు జాతి గిత్తలతో వ్యవసాయం చేయడం బాగా తగ్గిపోయిందని, యంత్రాలు అందుబాటులోకి రావడంతో వీటిని పందెం గిత్తలుగా స్టేటస్ సింబల్ గా మాత్రమే పెంచుతున్నారని రవి అంటున్నారు. కోడిదొడ్డల విషయానికి వచ్చేటట్టయితే మరి ఇప్పుడు వ్యవసాయంలో కోడిదొడ్లు పెంపకం తగ్గింది కాబట్టి వాడటం తగ్గింది, ట్రాక్టర్స్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు వాటిని వేరే రకంగా అంటే పందాలు కానీ లేకపోతే ప్రదర్శన కోసం కానీ పెంచడం జరుగుతుంది. ఈ జాతిని పరిరక్షించే చర్యల్లో భాగంగా 30 గోవులు మేపే రైతుకు ఒక కోడిదూడను ఉచితంగా ఇస్తూ పునరుత్పత్తిని ప్రోత్సహిస్తున్నామని చెబుతున్నారు. 43 కోడిదూడల్ని బ్రీడ్ డెవలప్మెంట్ కోసం వెస్టర్న్ ప్రకాశంలో పిల్లల చెరువు, త్రిప్రాంతకము, బేస్తవారపేట, తదారవీడు, ఎద్దులూరు ప్రాంతాల్లో ఎవరికైతే 20 పైన ఆవులు ఉన్నాయో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. తద్వారా మా చదలవాళ్ళు పుట్టిన కోడిదూడలు అక్కడ బ్రీడ్ డెవలప్ చేయడం కోసం పంపించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి సీడు వివిధ ప్రాంతాలు అభివృద్ధి చేయడానికి అవకాశం ఏర్పడింది. ఒంగోలు జాతి ఎద్దులు సగటున 700 కేజీల నుంచి 900 కేజీల బరువును సునాయాసంగా లాగుతాయి. గతంలో ఈ జాతి ఆవు రోజుకు సుమారు 20 లీటర్ల పాలు ఇచ్చేది. పందెం కోడలను కొని వాటికి శిక్షణ ఇవ్వడం చాలా ఖర్చుతో కూడుకున్నది. పోటీలకు వెళ్లగలిగే ఒక గిత్త ధర 5 లక్షల నుంచి 20 లక్షల రూపాయల వరకు ఉంటుంది. వీటి బాగోగుల విషయానికి వస్తే ఒక్కో జతకు పోషణ పద్ధతి, స్థాయి, శిక్షణ బట్టి నెలకు 30 నుంచి 40 వేల వరకు ఖర్చు చేసేవాళ్లు ఉన్నారు. ఆ పాలు ఇచ్చే లక్షణాలు కూడా ఒంగోలు ఆవులో ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఒంగోలు ఆవుల పాలు మనం ప్రస్తుతం గతంలో తగ్గిపోవటం వల్ల ఎక్కువగా తీసేవాడు కాదు. ఇప్పుడు వాటికి ఆవు పాలు కూడా శ్రేష్టం తెలిసిన తర్వాత అవి కూడా మంచి ఉత్పత్తి ఇవ్వగలని చెప్పి పోటీగా సంకర జాతి ఆవులతో పోటీగా ఇవి కూడా ఇవ్వాలని చెప్పేసి మేము రికార్డ్ చేస్తున్నాము. చాలా ఆవులు, మంచి ఆవులు, దాదాపు రోజుకి 7-8 లీటర్ 10 లీటర్ ఇచ్చే ఆవులు కూడా మా దగ్గర అభివృద్ధి చేయడం జరుగుతుంది. తద్వారా రైతులకి ఏదైతే ఎకనామిక్స్ అంటే వాళ్ళకి ఏ పని చేసినప్పుడు కూడా మనకి లాభ నష్టాలు వేసుకుంటాం కాబట్టి రైతులకు ఎకనామిక్స్ కూడా ఉపయోగపడేటట్టుగా అభివృద్ధి చేసి ఈ ప్రాంతంలో కానీ రాష్ట్రంలో కానీ ఒంగోలు జాతిని అభివృద్ధి చేయడం ధ్యేయంగా ముందుకెళ్తామని తెలియజేస్తాం. 1960లో ప్రభుత్వం తీసుకొచ్చిన కృత్రిమ గర్భధారణ, క్రాస్ బ్రీడింగ్ ఒంగోలు జాతిపై ప్రతికూల ప్రభావం చూపిందని పశువైద్యులు అంటున్నారు. విదేశాలకు చెందిన జెర్సీ, హాలిస్టీన్ వంటి జాతులతో ఈ జాతిని కలపడంతో మేలు రకం పలచబారింది. దీంతో ప్రభుత్వాలు ఇప్పుడు ఒంగోలు గిత్తల జాతిని కాపాడుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాయి. అధునాతన సాంకేతిక విధానంతో యాంబ్రియో పద్ధతి ద్వారా దేశంలో మంచి పేరున్న గిర్ ఆవు పిండాలను ఒంగోలు జాతి ఆవుల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. ఇక గిర్ గిత్తలు రంకెలు వేయనున్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఆవుల్ని, గోవుల్ని వాటిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం కోసం ఏదైతే ఒంగోలు జాతిలో ఉన్నటువంటి మంచి లక్షణాలు అవన్నీ కూడా ఇక్కడ డెవలప్ చేయడం కోసం, ఆ లక్షణాలు ఉన్న ఆవుల్ని అభివృద్ధి చేయడం కోసం ఈ మధ్య కాలంలో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేటువంటిది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కొత్తగా ఒక 15 ఆవులని మేము సెలెక్ట్ చేసి వాటి ఎంబ్రియోస్ కూడా పెట్టడం జరుగుతుంది. చింతలదేవి ఫామ్ నుంచి ఎంబ్రియోస్ తీసుకొచ్చి ఇక్కడ ఎంబ్రియోస్ ఇంప్లాంట్ చేయడం జరిగింది. అదేవిధంగా లామ్ ఫామ్ నుంచి కూడా తీసుకొచ్చి ఎంబ్రియోస్ ఇంప్లాంట్ చేసి కొన్ని ఆవులు ప్రయోగపరంగా చేయడం జరిగింది. అన్నిటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఆవులని సంతతి ఒంగోలు జాతిని పరిరక్షించడం, వీటిని అభివృద్ధి చేయడం. ఈ జాతిని అంతరించిపోతున్నటువంటి జాతిని మనం గవర్నమెంట్ ఆధ్వర్యంలో పరిరక్షించడం జరుగుతుంది. మంచి నాణ్యమైన జాతి విదేశాలకు తరలిపోతున్నా ప్రభుత్వాలు ఏం చేయలేకపోతున్నాయి. ప్రభుత్వాలు ఆదుకోకుంటే రాబోయే రోజుల్లో ఒంగోలు జాతి సంరక్షణ సాధ్యం కాకపోవడంతో పాటు జాతి మనుగడకే ప్రమాదం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకనైనా ప్రభుత్వాలు చొరవ తీసుకుని ఒంగోలు జాతిని పరిరక్షించాలని రైతులు కోరుతున్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రేపు జరిగే ఆదివాసీ దివస్ ఏర్పాట్లను మంత్రి గుమ్మడి సంధ్యారాణి పరిశీలించారు. సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లు సజావుగా చేయాలన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చే గిరిజనులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు మంత్రి సంధ్యారాణి. పంపించాము. మేము 4th మా దగ్గర చేసినప్పుడు పెట్టింది ఉందా మీ దగ్గర? అక్కడ చేసిన ఫ్లెక్స్ ఏమైనా ఉందండి? అది
నవ సమాజ్ స్థాపన బాలికల విద్యతోనే సాధ్యమవుతుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. సింగూపురం కేజీబీవీ పాఠశాలలో వన్ స్టాప్ సెంటర్లపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఎమ్మెల్యే గొండు శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికలు ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని తెలిపారు. బాలికా విద్యను ప్రోత్సహించడానికి తన వంతుగా సహకారం అందిస్తానన్నారు. పిల్లలను స్వేచ్ఛగా ఎదిగేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. ఆపద సమయంలో ఉన్న మహిళలకు ఆపన్న హస్తంగా వన్ స్టాప్ సెంటర్లు ఉపయోగపడతాయని అన్నారు. బాలికలపై జరుగుతున్న లైంగిక వేధింపులకు పూర్తిగా అడ్డుకట్ట వేయాలని చెప్పారు. బాలికలకు భరోసా కల్పించేందుకు వన్ స్టాప్ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. బాలికలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై పూర్తి అవగాహన కల్పించి వారిలో చైతన్యం తీసుకురావాలన్నారు. సరదాగా మీకు ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఉండవు, ఓన్లీ స్టడీస్ అండ్ స్పోర్ట్స్. సో మీరు అనదిల్లి నేను ఈ మధ్య చాలా ఎందుకు ఇప్పుడు ప్రభుత్వం ఎంత మంచి పవిత్రమైన పాఠశాలలో ఈ టైప్ ఆఫ్ బోర్డ్స్ పెట్టి మీకు చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇది దేవాలయమే కదా, చదువులో దేవాలయమే కదా ఇది. ఈ గుడిలో ఇలాంటి ఫొటోస్ పెట్టడం ఏంటి? ఈ డ్రెస్ వేసుకొని అక్కడ ఏం పని ఏంటి? ఇప్పుడు ఎవరు? పోలీస్ డిపార్ట్మెంట్. ఇదేం డిపార్ట్మెంట్? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పోలీసులకి ఏం పని? పొలిటీషియన్కి ఏం పని? టీచర్కే పని ఉండాలి. అవునా? ఎందుకు వచ్చాం మేము? మీరు ఆలోచించాలి. మా దగ్గర చాలా కేసెస్ వస్తున్నాయి, చాలా కేసెస్. కొన్ని నేను స్పెల్అవుట్ చేయకూడదో తెలియదు. డ్రగ్ అడిక్షన్, గంజాయికి ఎడిక్ట్ చేస్తాడు ఒక అమ్మాయిని. ఒకడు గంజాయిని ఎడిక్ట్ చేస్తాడు, 14 years అమ్మాయి. ఆ మత్తులో తీసుకెళ్ళిపోయి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయాడు. ఎక్కడో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దొరికింది మా కాచుకి. 2 పోలీసులు వెహికల్ ఇచ్చి పంపించారు. మళ్ళీ అక్కడ పట్టుకుంటామని రాజమండ్రికి తీసుకొచ్చారు. రాజమండ్రిలో పట్టుకున్నాం, ఇంటికి తీసుకొచ్చారు. తల్లిదండ్రులు ఏం పాపం చేశారని అలాంటి పని చేస్తున్నారు. మనకు తల్లిదండ్రులు పెంచి పెద్ద చేసి గవర్నమెంట్ ఎంత విధి దేశం అభివృద్ధి చెందాలంటే మీరే నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ కనుక మీరందరూ పెద్ద పెద్ద సైంటిస్టులు, డాక్టర్స్, ఇంజనీర్స్, అలాగే మంచి మంచి ప్రొఫెసర్స్, టీచర్స్ ఇవన్నీ అవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం లక్షలాది కోట్లాది రూపాయలు మీ అందరికీ ఎంత ఖర్చు పెడుతుందో తెలుసా మీకు? పర్ హెడ్ పర్ యానం ఎంత అవుతుంది? 3 లక్షల రూపాయలు మినిమం. ఇంకా శాలరీస్, మీ శాలరీస్ యాడ్ చేయాలి, ఇది ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాడ్ చేయాలి. 5-5 లక్షలు మీకు కనీసం ఇక్కడ ఈ స్కూల్ కేవలం పెడుతుందంటే అవన్నీ మీరు అందుకు చాలా మీరు యాక్టివ్ఫుల్ ఉండాలి. ఏ స్టేజ్లో ఎవరు ఏం చేయాలో ఆ స్టేజ్లో చేయాలి. ఈ లైఫ్ సరదాగా. క్రిమిలేయర్ అంటే ఏమిటో తెలియని వారు కూడా ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడుతున్నారని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ విమర్శించారు. విజయవాడలో ఆయన సమావేశం నిర్వహించారు. 34 మంది క్లాసిఫికేషన్ ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. 20 మంది న్యాయమూర్తులుగా బ్రాహ్మణులే ఉన్నారని తెలిపారు. ప్రధాని మోడీ కనుసల్లోనే న్యాయ వ్యవస్థ పనిచేస్తుందని చింతామోహన్ ఆరోపించారు. సుప్రీంకోర్టు నుండి క్రిమిలేయర్ తొలుత అమలు చేయాలన్నారు. రిజర్వేషన్లకు కృష్ణా జిల్లాకు చాలా సంబంధం ఉందని చింతామోహన్ అన్నారు. మాట్లాడేదానికి వచ్చాను. 145 కోట్లలో ఒక భారతీయ జనతా పార్టీ దళిత వ్యతిరేక పార్టీ, మైనారిటీలకు వ్యతిరేక పార్టీ. ఈరోజు ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎలా వచ్చిందనేది మీ అందరికీ తెలియకపోవచ్చు. నాకు తెలిసి ఎట్లా వచ్చిందో. భారతీయ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిసే చెప్పాడు, అయ్యా ఇక్కడ కూర్చోవడం చాలా కష్టంగా ఉంది, నువ్వు వచ్చి ఒక రోజు వచ్చి కూర్చో తెలుస్తుంది. 34 మందిలో 7 జడ్జీలు ధర్మాసనం గత వారంలో ఆగస్టు 1వ తారీఖున ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. వాళ్ళు మాట్లాడింది ఏంటంటే క్రీమీ లేయరు అన్నారు. ఎస్సీల్లో క్రీమీ లేయరు. అరే బాబు, మీ సుప్రీంకోర్టులో ఉండేవాళ్ళు మీరు 34 మంది, మీరు క్రీమీ లేయర్ కాదా?
గురిగింజలాగుంది ఇదంతా. మరి జడ్జీలు బిడ్డలే జడ్జీలు అవుతారు. 250 కుటుంబాల నుంచే వచ్చున్నారు ఈ జడ్జీలు భారతదేశం అంతా. ఎవరైనా పేద వర్గంలో నుంచి ఇప్పటిదాకా వచ్చారా, వస్తారా నేను అడుగుతున్నా. మరి మీరు క్రీమీ లేయర్ గురించి మాట్లాడారు. క్రీమీ లేయర్, మీరే క్రీమీ లేయర్ అయితే ఇంకొక క్రీమీ లేయర్ గురించి మాట్లాడేది ఏంటి? సంపన్న వర్గాల వాళ్లకు పేదరికాన్ని గురించి తెలియదు. వీళ్ళు మాట్లాడుతున్నారు క్రీమీ లేయర్, క్రీమీ లేయర్, క్రీమీ లేయర్. మరి వర్గీకరణ అన్నారు, క్లాసిఫికేషన్. మీ 34 మంది సుప్రీంకోర్టు జడ్జిల్లో క్లాసిఫికేషన్ ఏంది నేను అడుగుతున్నా. భారతదేశ పౌరుడుగా ఒక సామాన్య నిరుపేద కుటుంబంలో నుంచి నేను అడుగుతున్నా. మేము 34 మందిలో క్లాసిఫికేషన్ ఏంది? 30 నాకేం కులాలపైన ఏమీ లేదు, ఉన్న విషయాన్ని బయటేస్తున్నా. 34 మందిలో 20 మంది బ్రాహ్మణ జడ్జిలు ఉంటారా? ఇదేమి క్లాసిఫికేషన్? ఓ భారత రాజ్యాంగమా? 34 మంది సుప్రీంకోర్టు జడ్జీల్లో 20 మంది బ్రాహ్ములా? ఇదేమి క్లాసిఫికేషన్? 1% ఉన్నటువంటి బ్రాహ్ముల నుంచి 20 మంది ఉంటే మీరు క్లాసిఫికేషన్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. దీని వెనకాల భారతీయ జనతా పార్టీ ఫిబ్రవరిలో హైదరాబాదులో ఆయన ముద్దులు పెట్టి హగ్గులు చేసింది మేము చూసాం. నరేంద్ర మోడీ గారు ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత తుషార్ మెహతా అని ఒక ఆయన్ని తీసుకొని వచ్చాడు, సొలిసిటర్ జనరల్. ఆయన గుజరాత్ నుంచి వచ్చి దీనిపైన మాట్లాడాడు. క్రీమీ లేయర్ను గురించి అనుకూలంగా మాట్లాడాడు. అంటే భారతీయ జనతా పార్టీ అనుకూలంగా మాట్లాడింది. మరి క్లాసిఫికేషన్ గురించి వాళ్ళు అనుకూలంగా ఆర్గ్యూ చేయడం వల్ల ఆ 7 మంది జడ్జీలు, ఆ మంచోళ్ళు ఆ జడ్జీలు, వాళ్ళందరికీ నమస్కారాలు తెలియజేస్తున్న గౌరవంగా వినయంగా తల వంచి. వాళ్ళ జడ్జిమెంటు గురిగింజలాగుంది. భాష ఆ చిన్న గ్రామాన్ని చూస్తే దేశభక్తితో రొమ్ము విరుచుకున్నట్లుగా కనిపిస్తోంది. అక్కడి యువకులను చూస్తే వారు దేశం కోసమే పుట్టినట్లుగా అనిపిస్తారు. ఊర్లో తిరుగుతుంటే ఇంటికో సైనికుడు తారసపడతాడు. ఆ ఊరు పేరు దేవిశెట్టిపల్లె. ముద్దుగా దేశభక్తి పల్లె అని కూడా పిలుచుకోవచ్చేమో. 10వ తరగతి ఉత్తీర్ణత సాధిస్తే చాలు ఆ గ్రామంలో యువకులు ఆర్మీలో చేరేందుకు ప్రయత్నాలు సాగిస్తూ ఉంటారు. ఆర్మీలో ఉద్యోగం చేస్తున్న వారు కుటుంబ సభ్యుల నేపథ్యం. దేశ సేవలో తరించాలన్న యువకులు ఆసక్తిగా ఉంటారు. ఆ దిశగానే అడుగులు వేసేలా ఉత్సాహాన్నిస్తుంది కూడా. ఎక్కువ మంది ఆర్మీలో ఉన్న నేవీ, ఎయిర్ ఫోర్స్లో కూడా ఆ ఊరి నుండి వచ్చిన వారు కనిపిస్తారు. మొత్తం మీద ఆ గ్రామం త్రివిధ దళాలకు ప్రాధాన్యత వహిస్తోంది. దాంతోపాటు ఏపీ, గోవా పోలీసులుగా రాణిస్తున్న వారు కూడా ఇక్కడ ఉన్నారు. సైనికుల గ్రామంగా పేరు తెచ్చుకున్న దేవిశెట్టిపల్లె శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సీతారామపురం మండలంలో ఉంది. ఈ గ్రామంలో ఉన్న కుటుంబాల సంఖ్య 120 మాత్రమే. అయితేనేం ఇంటికొకరు నుండి 3 వరకు భారత సైన్యంలో ఉన్నారు. సుమారు 55 మంది ఆర్మీలో జవాన్లుగా పనిచేస్తున్నారు. సుబేదారుగా, నాయక్ సుబేదార్గా, హవల్దార్గా మరికొందరు పనిచేస్తున్నారు. ఒకరు మేజర్గా పనిచేస్తున్నారు. సుమారు 50 మందికి పైగా ఆర్మీలో సివిలియన్ ఉద్యోగులుగా ఉన్నారు. నేవీలో 2, ఎయిర్ ఫోర్స్లో 6 మంది, గోవా పోలీసులుగా 4, ఆంధ్ర పోలీసుగా 1, అగ్నిమాపక శాఖలో 1 విధులు నిర్వహిస్తున్నారు. అలాగే గోవాలో పీడబ్ల్యూడీ విభాగంలో 7 మంది ఉద్యోగం చేస్తున్నారు. మరికొందరు ప్రైవేట్ ఉద్యోగాల్లో రాణిస్తున్నారు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలంలోని దేవిశెట్టిపల్లెను చూస్తే దేశభక్తితో రొమ్ము విరుచుకున్నట్టు కనిపిస్తుంది. 10వ తరగతి పాస్ అయితే చాలు ఇక్కడ యువకులు ఆర్మీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ఆర్మీలో ఉద్యోగం చేస్తున్న వారి కుటుంబ సభ్యుల నేపథ్యం, దేశ సేవలో తరించాలన్న యువకుల ఆసక్తి ఆ దిశగా అడుగులు వేసేలా ఉత్సాహాన్ని ఇస్తోంది. ఈ గ్రామం నుంచి ఎక్కువ మంది నేవీ, ఎయిర్ ఫోర్స్ లో సేవలు అందిస్తున్నారు. కనీసం ఇంటికొకరు, ఒక్కో ఇంట్లో 3 కూడా ఆర్మీలో ఉంటారు. ఈ గోవా పోయి ఆర్మీలో సివిలియన్ ఎంప్లాయీగా చేరి 40 సంవత్సరాలు నౌకరు చేసిన. ఆ తర్వాత మా పిల్లలు చదివించుకొని అక్కడనే చదివించాను నేను.
ఇంగ్లీష్ మీడియం చదివించిన. ఒకడినేమో పెద్ద ఆయనను సుధాకర్రావు అని ఆయన ఆర్మీలో చేర్చిన, ఇంకొక ఆయన్ను ఎంప్లాయ్ చేసిన ఆర్మీలోనే, ఇంకొక ఆయన గోవా పోలీసుగా చేసిన. మళ్ళీ నేను 2040 ఏళ్ళు చేసి 2010 ఆగస్టులో రిటైర్మెంట్ అయ్యి ఇంటికి వచ్చిన. ఇప్పుడు ఇంటికాడుండి ఈ పొలం పని చూసుకుంటా. దేశం మీద ప్రేమ గౌరవము, అందులో చదువుకున్నారు మంచి పిల్లలు, మన దేశాన్ని కాపాడడానికి అంత బోర్డర్లు అయినా కానీ భయపడకుండా. ఇప్పుడు కాశ్మీర్లో ఉన్నాం, మా కొడుకు కాశ్మీర్లో ఉండి మన దేశానికి మనం కాపాడుకోవాలి. గర్వంగానే మేము అనుకుంటున్నాం. పిల్లలు అవుతున్నాం, పిల్లలు బాగా పొజిషన్లోకి పోయినరు, పొజిషన్లో ఉండరు, బోర్డర్లో కాపలాడుతున్నారు మన దేశాన్ని. మేము త్రివిధ దళాలకు ఈ ఊరు ప్రాతినిధ్యం వహిస్తోంది. దీంతో పాటు కేవలం సైనికులే కాకుండా పలువురు యువకులు పోలీసులుగా కూడా సేవలందిస్తున్నారు. సైనికుల గ్రామంగా పేరు తెచ్చుకున్న దేవిశెట్టిపల్లిలో కుటుంబాల సంఖ్య 120 మాత్రమే. సుమారు 55 మంది ఆర్మీలో జవాన్లుగా పనిచేస్తున్నారు. సుబేదారుగా, నాయక్ సుబేదారుగా, హవాల్దారులుగా ఉన్నారు. గ్రామం నుంచి ఒకరు మేజర్గా దేశానికి సేవలందిస్తున్నారు. సుమారు 50 మందికి పైగా ఆర్మీలో సివిలియన్ ఉద్యోగంలో ఉన్నారు. నేవీలో 2, ఎయిర్ ఫోర్స్లో 6, గోవా పోలీసులుగా 4 పనిచేస్తున్నారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో పోలీసుగా 1, అగ్నిమాపక శాఖలో 1 విధులు నిర్వర్తిస్తున్నారు. అలాగే గోవాలో పీడబ్ల్యూడీ విభాగంలో 7 ఉద్యోగం చేస్తున్నారు. మరికొందరు ప్రైవేటు ఉద్యోగాల్లో రాణిస్తున్నారు. దేవిశెట్టిపల్లికి చెందిన రేనాటి వెంకట సుబ్బయ్య ఉపాధి కోసం 1976-77 ప్రాంతంలో గోవాకు వెళ్లారు. అక్కడ ఆర్మీ సెలక్షన్లు జరుగుతుండటంతో అందులో పాల్గొన్నారు. అందులో టెలికాం లైన్ మెన్ గా ఎంపికయ్యారు. దీంతో ఆయన స్వగ్రామానికి ఆర్మీ దుస్తులు వచ్చాడు. దీంతో ఆ విషయం గ్రామంలోని యువకులను బాగా ఆకర్షించింది. ఆయన ఆర్మీ పరిస్థితులను స్థానికులకు వివరించేవారు. దీంతో గోగుల బాలవెంగయ్య ఆర్మీలో చేరారు. దీంతో ఆయన తమ కుటుంబ సభ్యులు, గ్రామస్తులను ఆర్మీలో చేరేలా ప్రోత్సహించారు. మేము చదువుకునేటప్పుడే ఇక్కడ ఈ ఊర్లోనే ఉండి ఇక్కడనే ఐవారిపల్లిలో చదువుకుంటూ, ఆ తర్వాత ఉదయగిరి ఇక్కడ చదువుకుంటూ మా ఊరిలో మొట్టమొదటిసారిగా ఆర్మీలో రేనాటి వెంకట సుబ్బయ్య, గోగుల బాలవెంగయ్య వీళ్ళు చేరి మొట్టమొదటిగా ఊర్లోకి రావడం, అది మేము చూడడము, వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని మేము అందరము దాదాపు ఒక 50-60 మంది వాళ్ళని స్ఫూర్తిగా చూసుకొని ఆర్మీలో జాయిన్ అయ్యాము. దేశమాతకు సేవ చేస్తూ ప్లస్ మా కుటుంబాలను బాగా చేసుకుంటూ మా ఊరి పేరు నిలబెట్టాలనే తపనతో మేము ఆర్మీలో జాయిన్ అయ్యాము. ఈ గ్రామం నుంచి ఆర్మీలో కొలువులు సాధించిన వారు తమ కుటుంబాల్లో 10th ఇంటర్ పాస్ అయిన వారిని ఆర్మీలో ఉద్యోగాలకు ప్రోత్సహించడంతో ఒకరిని చూసి మరొకరు ప్రేరణ పొంది ఆర్మీలో చేరుతున్నారు. మొదట ఒకరిద్దరితో మొదలైన ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగింది. ప్రస్తుతం సుమారు 120 మంది వరకు ఆర్మీలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం త్రివిధ దళాల్లో పోలీసులుగా ఉన్నవారిని కలిపితే ఈ సంఖ్య 160 వరకు ఉంటుంది. మరో 30 మంది విశ్రాంత సైనికులు గ్రామంలో ఉన్నారు. 1993 ఆగస్టులో ఇండియన్ ఆర్మీలో ఆర్మీ మెడికల్ కోర్లో జాయిన్ అయ్యాను. అక్కడి నుంచి సర్వీస్ చేస్తూ ఇండియాలో ఉన్న అన్ని యూనిట్లు కట్ చేసి లాస్ట్కి బేస్ హాస్పిటల్ ఢిల్లీకి నుంచి 2023 మార్చి 31కి రిటైర్డ్ అయ్యాను. నేనే కాకుండా మా ఊర్లో మిలిటరీలో దాదాపుగా ఒక 50 మంది ఇప్పటి వరకు సర్వీస్ చేస్తున్నారు. కొందరు సర్వీస్ చేసి రిటైర్డ్ అయ్యారు. మన జిల్లా పరంగా చూసుకున్నా, మన ఉదయగిరి నియోజకవర్గంలో చూసుకున్నా కానీ అందరికంటే ఎక్కువ ఆర్మీలో మా ఊర్లోనే ఉన్నారు. ఉద్యోగరీత్యా దేశంలోని వేరువేరు రాష్ట్రాల విధులు నిర్వహించే వీరంతా మే నెల వచ్చిందంటే గ్రామానికి చేరుకుంటారు. సుమారు 3 నుంచి 4 వారాల పాటు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. సెలవులపై వచ్చినప్పుడే పెళ్లిళ్లు నిశ్చయించుకుని అదే నెలలోనే వివాహాలు చేసుకుని వెళ్తుంటారు. అయితే దేవిశెట్టిపల్లిలో కనీస సదుపాయాలు లేవనంటున్నారు. కనీసం సీతారాంపురంలో ఏటీమైనా ఉండేలా చూడాలని ఆర్మీ ఉద్యోగులు కోరుతున్నారు. గ్రామం నుంచి ఎక్కువ మంది యువత ఆర్మీలో చేరేందుకు ఆసక్తి కనపరుస్తున్నారు. తగిన సూచనలు, సలహాలు తీసుకుని రాణిస్తున్నారు. ప్రతి ఒక్కరూ కుటుంబాన్ని ప్రేమించినట్లే దేశాన్ని ప్రేమించాలని చెప్తున్నారు. ఆర్మీలో పనిచేయడం దేశభక్తిగా భావించాలని అంటున్నారు. లేటు వయసులో పెళ్లి చేసుకుని మోసపోయిన ఘటన కాకినాడలో చోటు చేసుకుంది. లేటు వయసులో వివాహం చేసుకునేందుకు నిర్ణయించుకున్న కాకినాడకు చెందిన టి కృష్ణమోహన్ అనే వ్యక్తి మధ్యవర్తిని ఆశ్రయించాడు. దీంతో మధ్యవర్తి శిరీష రాజమండ్రి శివారు గ్రామంలో
నామవరం గ్రామం తీసుకెళ్లి నీరజ అనే యువతితో నిశ్చితార్థం జరిపించింది. నీరజకు కృష్ణమోహన్ దగ్గర నుండి 6 లక్షల రూపాయలు బంగారం, సెల్ ఫోన్లు శిరీష ఇప్పించింది. ఆ తర్వాత నుండి కృష్ణమోహన్ నీరజకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వకపోవడంతో నీరజ గురించి ఆరా తీశాడు. దీంతో కృష్ణమోహన్కు నీరజకు నిర్ఘాంతపోయే విషయాలు తెలిసాయి. తనకు ఇంతకు ముందే పెళ్ళై పిల్లలు ఉన్నారని తెలిసి కుంగు తిన్నాడు. మోసపోయాడని గ్రహించిన కృష్ణమోహన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అందరికీ నమస్కారం. కాకినాడకు చెందినటువంటి ఒక పారిశ్రామికవేత్త, అదేవిధంగా సమాజ సేవ చేస్తూ ఉంటాడు. ఈయనకి మ్యారేజ్ కాలేదు. ఈ మ్యారేజ్ కోసం ఎదురుపడుతున్నటువంటి క్రమంలో ఒక కాకినాడ రాజమండ్రికి చెందినటువంటి శిరీష అనే ఒక ఆవిడ ఇతను పరిచయం అయింది. గతంలో 2 పెళ్లి సంబంధాలు చూపించారు. ఆవిడ చూపిస్తే ఈయనకి నచ్చలా, ఆ సంబంధాలు నచ్చలేదు. నచ్చకపోతే మళ్ళీ ఇంకో సంబంధం తీసుకోవడం, సుమారు 2 నెలల అమ్మాయి నచ్చి అతను పెళ్లి చూపులకు వెళ్ళడం జరిగింది. ఆ పెళ్లి చూపులకు వెళ్తే అదే రోజున వాళ్ళందరూ కంగారుగా హర్రీగా ఇతనితో ఆ అమ్మాయిని ఇచ్చి నిశ్చితార్థం చేయటం. ఆ నిశ్చితార్థ సమయంలో ఇతనితో కొంత బంగారం, కొంత సెల్ ఫోన్ కొనిపించుకోవటం, అదేవిధంగా కొంత డబ్బులు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆ అమ్మాయితో పెళ్లి చేస్తానని సుమారుగా ఒక 5.5 లక్షల దాకా 5.5-6 లక్షల దాకా డబ్బులు తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఇతనికి తెలిసినటువంటి విషయం ఏంటంటే అప్పటికే ఆ అమ్మాయికి పెళ్లి అయిందని, ఆ అమ్మాయి వాళ్ళ చేతిలో ఇతను మోసపోయానని చెప్పి తెలిసింది. దాని మీద 1 టౌన్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ అవ్వడం జరిగింది. ఎవరైతే ఇప్పుడు ఈ మధ్యవర్తిగా ఉన్నటువంటి శిరీష, అలాగే ఈ తర్వాత ఈ అమ్మాయి పెళ్లి చేసుకున్నట్టు పేరు నీరజ అని చెప్పారు. వారి గత పేరులో కాదు, అవి విచారణలో తేలాల్సి ఉంది. విచారణలో భాగంగా ఎవరైతే ఆడవాళ్ళు ఉన్నారో ఈ ఆడవాళ్ళందరూ వారి పాత్ర ఏంటి, వారి ఇదేంటి, ఎందుకు ఇతను మోసం చేశారని తేల్చాల్సి ఉంది. తదుపరి విషయాలు విచారణ అనంతరం తమకు తెలియపరుస్తుంది. 5 ఏళ్ల తర్వాత విద్యా కమిటీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని ఎమ్మెల్యే విజయశ్రీ అన్నారు. నూతనంగా ఎన్నికైన విద్యా కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ సభ్యులందరూ సంయుక్తంగా శాసనసభ్యురాలు నెలవెల విజయశ్రీని మర్యాదపూర్వకంగా కలిశారు. విద్యార్థుల భవిష్యత్తే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇదే విద్యా కమిటీ ఎన్నికలు పోలీసులను అడ్డం పెట్టుకుని భయభ్రాంతులకు గురి చేసిందని గుర్తు చేశారు. రాజారెడ్డి రాజ్యాంగాన్ని 5 ఏళ్ల పాటు సాగించారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ప్రజాస్వామ్యబద్ధంగా ఏ ఎన్నికలు జరగలేదు. అది సెంట్రల్ బ్యాంకు చైర్మన్లు కానీ, స్థానిక సంస్థలు కానీ, జడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, అదేవిధంగా సర్పంచులు కానీ ఏ ఒక్కటి కూడా ప్రజాస్వామ్యయుతంగా శాంతి భద్రతను కాపాడుతూ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునే దానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఒక పండగ వాతావరణంలాగా ఈ విద్యా కమిటీ చైర్మన్ ఎన్నికలు జరిగినాయి. మరి ఏది ఏమైనా ప్రజాస్వామ్య విలువలు కాపాడే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. మరి ఈ విద్యా కమిటీ చైర్మన్ల ఎన్నికల్లో ప్రముఖ పాత్ర వహించిన మండల ప్రెసిడెంట్ మల్లిరెడ్డి గారు తడ మండలంలో, సూలూరుపేట మండలంలో కుక్కు శంకరయ్య గారు, అదేవిధంగా సూలూరుపేట పట్టణంలో ఆకుతోటి రమేష్ గారు, దొరవాసత్రం మండలంలో కమ్మసాని శ్రీనివాసుల నాయుడు గారు, అదేవిధంగా నాయుడుపేట పౌరులకి కొత్తగా బాధ్యతలు చేపట్టాడు. ఏకగ్రీవంగా ఎన్నికలు జరిపించారు. కానీ మన ప్రభుత్వం అలా కాకుండా ప్రజాస్వామ్యానికి విలువిచ్చి ప్రజలు ఎన్నిక చేసిన చైర్మన్లుగానే అందరినీ ఎన్నికలు నిర్వహించారు. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. అలాగే గత ప్రభుత్వాన్ని చూసుకుంటే అమ్మ ఒడి అని ఎంతోమంది తల్లుల్ని మోసం చేశారు. అలాగే నాడు నేడు అని ఎన్నో విద్యా సంస్థల్ని నాశనం చేశారు. కానీ మన ప్రభుత్వం అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు మనకు సూపర్ 6లో చెప్పినట్టు ప్రతి ఒక్క బిడ్డకి 15,000 ఇవ్వడానికి, చదువుకున్న ప్రతి ఒక్క బిడ్డకి 15,000 ఇవ్వడానికి అన్నీ రెడీ చేస్తున్నారు. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విద్యా సంస్థలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు, పెద్దపీట వేస్తున్నారు. అలాగే గత ప్రభుత్వంలో ఐటీ శాఖ మంత్రిగా చేసిన మన నారా లోకేష్ బాబు గారు ఎంత అభివృద్ధి చేశారో మనందరము చూసాము. ఇప్పుడు ఆయన విద్యా సంస్థలు తీసుకున్నారు. ఖచ్చితంగా ఆయన విద్యా సంస్థలను కూడా అభివృద్ధి చేస్తారని నమ్ముతూ మనందరము ఇలాగే కలిసి
మన సూలూరుపేట నియోజకవర్గాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ అభివృద్ధి అలాగే సంక్షేమం బాటలో మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అందరం కలిసి పనిచేసి అభివృద్ధి బాటలో నడిపిస్తామని అందరికీ తెలియదు. ఏకగ్రీవంగా ఎన్నికలు జరిపించారు. కానీ అధికారం వచ్చిన నాటి నుండి తెలుగుదేశం పార్టీ నేతలు విచ్చలవిడిగా రెచ్చిపోతూ ఎక్కడికక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై దాడులకు తెగపడడం హేయమైన చర్య అని శాసన మండలి సభ్యులు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. దత్తలూరు మండలం నందిపాడు గ్రామంలో వైసీపీ కార్యకర్త మండల వెంకటేశ్వర్లు ఇంటి మీద టీడీపీ పార్టీకి చెందిన కొంతమంది దాడులు నిర్వహించారన్న ఆరోపణలతో ఉదయగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డితో కలిసి వారి కుటుంబాన్ని పరామర్శించి సొంత నిధులతో ఆర్థిక సహాయాన్ని అందజేశారు. రాజకీయ కక్షలో భాగంగా తెలుగుదేశం పార్టీ నేతలు ప్రభుత్వ అధికారులచే ఇలాంటి చర్యలను చేయడం సమంజసం కాదని హెచ్చరించారు. ఇది 2 బిట్లు సార్. ఇది పట్టాలు ఇచ్చింది 1 బిట్ సార్, అమ్మింది 1 బిట్ సార్. అమ్మిన అతనే మన మీద ఇచ్చింది కంప్లైంట్. ఇతని మీద మేము కోర్టు పరంగా ఇంజక్షన్ ఏమంటున్నారంటే సార్ మేము డబ్బులు ఇవ్వలేదు అని చెప్పి ఓనర్ చెప్తున్నారు సార్. మేము 64,39,000 డబ్బులు ఇచ్చినట్టు ఎవిడెన్స్తో సహా ప్రొడ్యూస్ చేశాం సార్. గత ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వ భూములను, ప్రజా భూములను అక్రమంగా కొల్లగొట్టి ఎంతోమంది ప్రజలను అనేక రకాలుగా ఇక్కట్లకు గురి చేసిన వ్యక్తిని వైసీపీ జిల్లా అధ్యక్షులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఉదయగిరి ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డిలు పరామర్శించి టీడీపీ నేతల అధికారాన్ని అడ్డం పెట్టుకొని దాడులు చేస్తున్నారని చెప్పడం సిగ్గుచేటని ఉదయగిరి నియోజకవర్గం టీడీపీ నేత ఉండెల్లు గురువారెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించడంతో అధికారులు సర్వే నిర్వహించి ప్రభుత్వ భూముల్లో అక్రమాలను తొలగిస్తే టీడీపీ నేతల కుట్ర దాగి అభివర్ణించడం వైసీపీ నేతలు దుమ్మెత్తి పోసే రాజకీయాలకే పరిమితమయ్యాయన్నందుకు ఇదే నిదర్శనమని అన్నారు. గత ప్రభుత్వంలో అనేక అక్రమాలకు పాల్పడిన మండల వెంకటేశ్వర్లు దుష్ప్రచారాలచే ఉన్నత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి సిఐడి విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో అనేక అక్రమాలు దౌర్జన్యాలకు పాల్పడిన వ్యక్తి నందిపాడు గ్రామంలో ప్రభుత్వం భూమిలో 37 సెంట్లు 228/C సర్వే నెంబర్లో ఆక్రమించుకొని ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేసినాడు. ఆ రోజు గ్రామస్తులు అందరం పోయి ఆ ఇంటిని మేము ఆఫ్ చేసినాము. ఆ తర్వాత అక్రమాలు ప్రశ్నించిన వారిపై రాజకీయ పలుకుబడి ఉపయోగించి అక్రమ కేసులు, ప్రైవేటు కేసులు పెట్టించినాడు. ప్రస్తుతం ప్రభుత్వం భూమి అక్రమంగా ఆక్రమించి ఇంటి స్థలాన్ని సర్వే చేసి ప్రభుత్వం భూమిగా తేల్చి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. వారి ఇంటిని తెలుగుదేశం కార్యకర్తలు కూల్చారని చెప్పడం అవాస్తవము. ఈ సదరు మండల వెంకటేశ్వర్లు సెటిల్మెంట్ పట్టా ఉండే 90 సెంట్లు భూమి కొనుగోలు చేసి ఆ భూమి కొనుగోలు చేసిన తర్వాత వాళ్ళకి డబ్బులు కట్టకుండా రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఆ భూమిని స్వాధీనం చేసుకున్నాడు. వాళ్ళు అడిగిన దానికి వాళ్ళపైన కేసులు పెట్టి ల్యాండ్ నుంచి బయటకు పంపించినాడు. అది ఆ ఇద్దరు ఉన్నదాని మీద దాని తెలుగుదేశం పార్టీకి కలపాలని వైసీపీ నాయకులు చూస్తుంటారు. అది కరెక్ట్ కాదు. అక్రమంగా భూమిని స్వాధీనం చేసుకున్న తర్వాత ఇప్పటికీ ఆ భూమి అసలు యాజమాని పైనే ఉంది. ఇప్పుడు ప్రభుత్వ మార్గాన్ని అసలు యాజమాని ఆ భూమిని స్వాధీనం చేసుకున్నాడు. అనేక మంది నిరుద్యోగులు ఉండి హోంగార్డు డబ్బులు వసూలు చేసి ఉద్యోగులు ఇప్పిస్తామని చెప్పి వాళ్ళందరినీ మోసం చేసినాడు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ఓ అపార్ట్మెంట్లో 2 మహిళల మధ్య వివాదం హత్యాయత్నానికి దారితీసింది. పట్టణంలోని జేఆర్పేటలో గల ఒక అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న గాయత్రి అనే మహిళపై అదే అపార్ట్మెంట్లో ఉంటున్న రాజేశ్వరి అనే మహిళ కళ్ళల్లో కారం కొట్టి కత్తితో దాడి చేసింది. ఈ దాడిలో గాయత్రికి తీవ్ర గాయాలు కాగా గమనించిన అపార్ట్మెంట్ వాసులు స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడి అనంతరం రాజేశ్వరి నిద్రమాత్రలు మింగి తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో ఆమెను కూడా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రాథమిక విచారణ అనంతరం దాడికి గల కారణం అక్రమ సంబంధమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆత్మకూరు టౌన్లోని జేఆర్పేట నందు సహస్ర అపార్ట్మెంట్లో లెక్కల రాజేశ్వరి అనే ఒక ఫ్యామిలీ, జంగా గాయత్రి అని ఒక ఫ్యామిలీ నివాసం ఉంటూ ఉన్నారు. ఈ జంగా గాయత్రి వాళ్ళ ఆమె బిఎస్ఆర్ కాలేజీ నందు సాంస్క్రిట్ టీచర్గా పనిచేస్తుంది. వాళ్ళ హస్బెండ్ గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తుంది. లెక్కల రాజేశ్వరి అనే ఆమె ఇంటి హౌస్ వైఫ్గా ఉంటుంది. వాళ్ళ భర్త ఎలక్ట్రికల్ షాపు పంచాయతీ బస్ స్టాండ్లో. అయితే ఈరోజు లెక్కల రాజేశ్వరికి జంగా గాయత్రి అనే ఆమెకి మార్నింగ్
గొడవ జరిగి లెక్కల రాజేశ్వరి అనే ఆమె గాయత్రి మీద కారపొడి చల్లి ప్లస్ చాకుతో దాడి చేయడం జరిగింది. దాడి చేయడం వల్ల ఆమెకి గాయాలని, తర్వాత ఆమెను హాస్పిటల్కి పంపించాము. అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది, అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పారు. అయితే ఈ గొడవకి గల విషయం ఏందనేది ప్రాథమిక సమాచారం బట్టి మాకు ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఏదో ఉంది అని తెలుస్తూ ఉంది. పూర్తి దర్యాప్తు చేసిన తర్వాత మళ్ళీ విషయాలు చెప్తాము. ప్రస్తుతం అయితే బాగానే ఉండరు, ఇంజూర్డ్ పర్సన్ అవుట్ ఆఫ్ డేంజర్ అని డాక్టర్ గారు చెప్పారు. కాబట్టి కేసు రిజిస్టర్ చేస్తున్నాం. కేసు రిజిస్టర్ చేసి తొందరలోనే అక్యూజ్ని పట్టుకొని అరెస్ట్ చేసి పంపిస్తాం. రాజేశ్వరికి ఎలాంటి గాయాలు లేవు. ఆమె దాడి చేయడం వల్ల వచ్చిన రక్తం వల్ల కళ్ళు తిరిగి పడిపోయినట్టుగా ఉంది. ఫస్ట్ ఎయిడ్ కోసం పంపించాం. ఫస్ట్ ఎయిడ్ జరుగుతుంది. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రం 1లో చిన్న పిల్లలు, అంగన్వాడీ సిబ్బంది విష సర్పాల భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. అంగన్వాడీ కేంద్రంలోకి విష సర్పం ప్రవేశించింది. దీంతో చిన్నారులు, సిబ్బంది భయాందోళనతో పరుగులు తీశారు. ఈ అంగన్వాడీ కేంద్రంలోకి విష సర్పాలు రావడం ఇది 4వసారని సిబ్బంది తెలిపారు. అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకువెళ్లినా లాభం లేకుండా పోయిందని, ఈ అంగన్వాడీ కేంద్రం చుట్టూ పిచ్చి మొక్కలు, పొదలతో నిండిపోవడంతో విష సర్పాలు రావడం జరుగుతుందని తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు.